నీకు వినపడిందా కాక? ఏమన్నా నాకు తెలియదమ్మా. ఆగు, ఆగు, ఆగు. అమ్మా నన్ను బజారుకి పంపిస్తుంటే పంపిస్తావు. పంపిస్తే ఏమైందమ్మా? ఈ ఊరు కుర్రలంతా ఆ. చిత్రా మిమ్మల్ని చూపుతాను ఒకటే గొడవ చేస్తున్నారే. ఈ మల్లాయపాలెం కుర్రోళ్ళకి ఇంత వయసులో నువ్వు వణికిరాక నన్ను అడిగారా? అవునమ్మా. ఒకవేళ నా దగ్గర అనుభవం నేర్చుకొని నీ దగ్గరకు వస్తారేమోనే అన్నట్టు ఈ బృందా మట్టేమిటే వాళ్ళు అంటున్నారని పరిగెడుతూ పరిగెడుతూ గోళ్ళ పడ్డానమ్మా. అబద్ధాలు అట్టానికి కూడా అర్థం ఉండాలి. నిన్ను అక్క కన్నా ఐకాల్ టికెట్ చేద్దాం అనుకున్నావు. నువ్వు బొత్తిగా నేల టికెట్ అయిపోతున్నావే. ఇంతకెందుకు పరిగెత్తా? అమ్మా ఎవరో పెద్ద ఎత్తుగారంట, ఆయన కొడుకు సిప్పి ఎత్తుగారంట. మన వాకిట్లోకి యగాదిగా చూశాడే. చూశాడా? ఏమన్నా చేశాడే? నన్నేం చేయలేదమ్మా, నిన్నేదో చేస్తానన్నాడు. నిన్ను వెనక వాళ్ళ బాబు ఏం చేయలేక ఎల్లకెళ్ళ పడ్డాడు. ఈయన మొఖం ఈయన వల్ల ఏమవుద్దు కానీ ఇంకా ఏమన్నాడమ్మా? అమ్మా అక్కని అడిగాడమ్మా. అక్కయ్యని అడిగాడా? నువ్వేమని చెప్పావమ్మా? మేడ పైన అలంకరించకూడదని చెప్పాను. చెప్పావా? మా తల్లి నువ్వు కూడా బాగా లైన్లోకి వచ్చావు, నువ్వు కూడా బాగా లైన్లోకి వచ్చావు. ఆ తర్వాత గుర్తులేదు. ఫాదర్కి ఇలాంటి విషయాలు మర్చిపోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలా? ఈ తిరణాల్లో ఊరక తల మీద చేతులు పెట్టుకొని గీక్కుంటా తిరగబాకు. కాలేజీ కుర్రోళ్ళు వచ్చారు, వాళ్ళు గినక చూసారా ₹10 డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గరకు రాలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మా. పడవలసిన చేప పైకే తేలిందమ్మా. రావాల్సిన సుబ్బారావు గారు రానే వచ్చారు. త్వరగా ముస్తాబు గాని అమ్మా, ముస్తాబు గాని. అమ్మా అమ్మా ఎన్ని వాళ్ళు చెప్పారమ్మా నీకు? ఈ పాడు వృత్తి చేయనని నీకెన్నో మార్లు చెప్పాను కదమ్మా. నా మాటినమ్మా. మంచి వయసు అమ్మా. వయసు పోతే మనం సంపాదించుకోలేవే. ఏ వ్యాపారం కావాలన్నా పెట్టుబడి కావాలి. పెట్టుబడి లేని వ్యాపారం మంది. నా మాటినమ్మా. అమ్మా నీవెన్నైనా చెప్పు, నా తనువు మనసు సర్వస్వము ఆ శ్రీకృష్ణ భగవానికి ఎగతో చేసుకుంటానమ్మా. ఈ పడపు వృత్తి మాత్రం నేను చేయలేనమ్మా, నేను చేయలేను. నా మాటినమ్మా. రైతులకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, మనకు ఏ ఇబ్బందులు లేవు. నా మాటినలే అమ్మా. మల్లాయపాలెం రోడ్లున్నా గ్రానైట్ లేదే. మనం లైన్లో ఉంటే తలా ఒక గ్రానైట్ రాసిస్తారు. నా మాటినమ్మా. మనం బాగుపడతాం. వినలేవమ్మా పిచ్చిదారు. నువ్వెందుకే బాధపడతావు? బాధపడాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా. మా ఉట్టిదేనని మనం చెప్పుకొని బతుకుతున్నామమ్మా. కానీ కొంతమంది అట్లా కాదమ్మా. ఒక్కొక్క ఆవుంది చూడమ్మా, చేసుకున్న ఆయన హాస్పిటల్లో అల్లాడుతుంటే ఉంచుకున్న ఆయన కోసం బస్ స్టాండ్లో కూర్చొని బాధపడుద్దమ్మా. ఇంకొక మహాతల్లి ఉందమ్మా, పొద్దున్నే లేచుద్దమ్మా, మొగుడుకు కాళ్ళకు దండం పెట్టుదమ్మా, పక్కంటి ఆయనకి కన్ను కొట్టుద్దమ్మా. ఇలాంటి ముండలు ఉన్నారు ఆ దేశాన్ని నాశనం చేయడానికి. అలాంటి వాళ్ళు సిగ్గుపడాల, మనం కాదు. నా మాట వినమ్మా. వినలేదు. ఏడుస్తా? అది కాదమ్మా, నువ్వు కబుక్కుని చచ్చిపోతే నాకు దిక్కెవరమ్మా? అక్కకు నాకు పెళ్ళి ఎవరు చేస్తారమ్మా? ఎవరన్నారు నేను చచ్చిపోతాను? సగం దేశాన్ని నాశనం చేసింది అక్క. నేను పోనమ్మా. అంతేనా? అక్కని బాగా ముస్తాబు చేసి పక్కా చేసి పక్క మీద పూలు రెడీగా ఉంచమ్మా. అలాగేనమ్మా. అమ్మా ఏం చెప్పినా చేస్తాను, పక్కన మాత్రం ఏనమ్మా. ఎందుకని? నీ ఊరు కుర్రలంతా చిత్ర పక్కల వస్తున్నాం అనుకున్నారమ్మా. ఈసారి అడిగినప్పుడు చెప్పమ్మా. అందరికంటే మాకే పలుకుబడి పిచ్చింది. మా తల్లి నువ్వు కూడా బాగా లైన్లోకి వచ్చి అన్నట్టు చదవటం మర్చిపోయా. నన్ను హైదరాబాద్ వెళ్ళాక అరగుండ బ్రహ్మాండం చుట్టుబాటు ఇచ్చాడు. గుమాయించుకోవచ్చు. అమ్మతో ఇటువంటి మాటలు చెప్పవద్దని నీకెన్ని మాటలు చెప్పాలి. అది కదక్క, చెప్పకపోతే అమ్మతో తంట, చెప్తేనేమో నీతో తంట. నాకెందుకక్క ఈ తంట? అవును కదా, నీకు నీవు నాకు నీవు తప్ప మనకెవరు? ఆ భగవంతుడు ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. లోపలికి వెళ్ళి ఒక కుర్చీ తీసి ఇక్కడ వెళ్ళి వెళ్ళు.
సర్వేశ్వర, ఏమిటి పరీక్ష? ఎంతలకే శిక్ష? నీ పాదముల చెంత పాదధూళిగానైనా పుట్టించక ఈ వేశ్య కులములు నన్ను ఎలా పుట్టించితివి తండ్రి, ఇంతలకై పుట్టించితివి తండ్రి. సేవింపవలెనా ఈ ధరవికులను భావింప